గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సాయపాలెం, మురికుంటపాడు, కంకటపాలెం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. ప్రచారానికి ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో చాలా సమస్యలున్నాయని నరేంద్ర వర్మ అన్నారు. మరీ ముఖ్యంగా కొన్ని రోడ్లు మట్టి రోడ్లుగా మారిపోయాయని అన్నారు. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయకుండా దళితుల్ని మోసం చేసిందని మండిపడ్డారు. 28 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుందని అన్నారు. గత 5 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ఆ సోర్స్ని బెడ్లో మార్చడం కానీ కొత్త ఇసుక పోయడం కానీ చేయని పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. అందువల్ల మీ గ్రామంలో పైపుల్లో కూడా మురుకు నీరు మీకు సప్లై అవుతున్నది, అవునా కాదా? నీళ్లు తెల్లగా నీట్గా వస్తున్నాయా, కలర్ వస్తున్నాయా? ఇటువంటి పరిస్థితి గ్రామంలో ఉంది. అలాగే గ్రామంలో వీధి దీపాలు కూడా సరిగ్గా ఎలగట్లా, అవునా కాదా?